విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేరేడ్మెట్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల అమ్మకం లాంటి అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఐఈఓ కిషన్ మాట్లాడుతూ ఎక్కడైనా కాలేజీల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. కేవలం ఒక కాలేజీకి అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో కాలేజీలు నడుపుతున్నారనేటువంటిది కొంతమంది ఈరోజు మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అధికంగా ఫీజులు వసూలు చేస్తారు అనేసి కూడా వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్, దాని మీద మీరు ఎలాంటి వివరణ ఇస్తారు? కాలేజీలో ఒక్క సెంటర్ పెట్టి వేరేది నడుపుతుందంటే దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటివరకు ఎటువంటి అట్లా రాలేదు. కానీ ఒకటి ఏంటంటే మనము ఇన్స్టిట్యూషన్ ఉంటాయి చూడు, ఇన్స్టిట్యూషన్ మన పరిధిలో రాదు ఒకటి. రెండవది, మీకు తెలిసి ఉంటే మాకు కంప్లైంట్ చేయండి. ఎక్కడైనా ఇంకా కాలేజ్ డబుల్ ఒకటే పేరు తీసుకొని అఫిలియేషన్ తీసుకొని వేరేది నడుస్తుంది, మనం బోర్డు పెట్టి ఉంటే నంబర్ ఉంటుంది, మనది కాలేజ్ కోడ్, అఫిలియేటెడ్ కాలేజ్ కోడ్ ఉంటుంది, దానిపైన మనం యాక్షన్ తీసుకోవచ్చు డబ్బులు నడుస్తూ ఉంటే. ఓకే, నేను అశోక్ కుమార్ గౌడ్, తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుని. ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులంతా కూడా ఇక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ కళాశాలల్లో పర్మిషన్లు లేకున్నా కూడా ఈరోజు కళాశాలలు ఓపెన్ చేసి వాళ్ళకి సరైన ప్లే గ్రౌండ్స్ లేవు. వాళ్ళు అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సరైన వసతులు లేకుండా కళాశాలలు ఓపెన్ చేయించి అటువంటి ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారో వాటన్నిటిని చూసి మా టీఎన్ఎస్ఎఫ్ సోదరులందరూ కూడా ప్రతి డిఓ ఆఫీస్ కాడ, ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి డిఓ ఆఫీస్ కాడ ఇలాంటి ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. తదుపరి ఈ జిల్లాలో అయినాక మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా ఇలాంటి ఈ విద్యా సంస్థలు ఏవైతున్నాయో, ఈ కళాశాలలు ఏవైతున్నాయో వాటిలో ఈ అధిక ఫీజులు వసూలు చేసే వాటి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి అదేవిధంగా సరైన ప్లే గ్రౌండ్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళకు టైం కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఫీజులు మాత్రం ధనికులను చూస్తలేరు, బీద వాళ్ళని చూస్తలేరు, బడుగు బలైన వర్గాలను చూస్తలేరు. ఏ విధంగా అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపార సంస్థలుగా నడిపిస్తూ ఉన్నారు. విద్యా సంస్థలు కాదు, వ్యాపార సంస్థలు చేసి ఈరోజు కళాశాలలందరినీ కూడా ఎగ్జామ్ రాకపోతే కానీ వాస్తవికంగా జరిగేది అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ జరిగేది జూనియర్ కాలేజ్ నడవాల్సిన ప్లేస్లో మరి అక్కడికి నడుస్తుంటే దీనికి సంబంధించినటువంటి ఇంపల్స్